ఆ కళ్ళల్లో, అవే కళ్ళల్లో సత్యం ముందు పడే భయాన్ని చూపిస్తాను నేను. ఒక్కొక్కడి నేను తెలిసే ఉండిద్ది మీ కార్తీక్ ఎఫ్ఎఫ్. నువ్వు నాకే తెలియదు మా వాళ్ళకే తెలిసిద్ది. ఈ వీడియోలో చెబుతాము నేనైతే ఒక స్మాల్ క్రియేటర్, నేనైతే ఓల్డ్ ప్లేయర్ని. మీకు తెలిసే ఉండిద్ది, అకౌంట్ కూడా చూసి ఉంటారు ఇంతకుముందు వీడియోలో. సరే కానీ ఇప్పుడు మనం గ్రాండ్ మాస్టర్ ప్రొసైజ్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఈ బ్రోని అయితే తీసుకుందాం. బ్రో అయితే రిక్వెస్ట్ పెట్టి బ్రో అయితే ఆడదాం మనం. ఇప్పుడు బ్రో అయితే అకౌంట్ బాగుంది, ఓల్డ్ ప్లేయర్ బ్రో కూడా. బ్రోతో అయితే మనం ఫ్రీ ఫైర్ మ్యాప్లో ఒక టీవీ టవర్ అయితే మనం ఆక్రమించేద్దాం. బ్రో తాడకం బాగానే ఉంది మామ, కానీ ఆ బ్రో రావద్దా? అవును మామ, పిలిచినప్పుడైతే బ్రో రానన్నాడు, అందుకే మళ్ళీ పిలిచినా రానన్నాడు. ఈసారి అయితే బతులాడాను, ఇప్పుడు వస్తానన్నాడు. ఎలాగలా బ్రో అయితే ఇప్పుడు మనం మ్యాచ్ స్టార్ట్ చేసాం. మన ఫ్రెండ్స్ అయితే ఇద్దరు ఉన్నారు, ఆ బ్రోని పిలిచాం. ఇప్పుడైతే టీవీ టవర్లో అయితే దిగుతున్నాం. ఇక్కడైతే చాలా మంది దిగుతున్నారు. పాప మన ముందు పాపను వేసేద్దాం. మా అమ్మాయి కొట్టేది మామ, ఈ వీడియో పెడుతున్నావు, అమ్మాయి రివెంజ్ తీసుకునేది. పర్వాలేదు, వాళ్ళ టీంని కూడా లేపేద్దాం. ఓకే, మన టీం అయితే నోడు కొట్టి ఫస్ట్ రివైవ్ అయ్యాలా. ఫస్ట్ అయితే రివైవ్ అయితే నేర్చుకోవాలి మీరు. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వే రివైవ్ అవ్వడం నేర్చుకునేది మామ. నువ్వు టీమేట్ ఎనిమిది కొట్టాలని చెప్పారు కానీ. అదే ఇది కూడా మన టీమేట్లను కొడుతున్నాడు. ఓకే, డౌన్ చేసినవారు గ్లోబల్ వేసి ఫస్ట్ మన వాళ్ళకి రివైవ్ అయ్యాలి. మళ్ళీ రివైవ్ అయ్యడం అయితే నేర్చుకోండి మీరు ఫస్ట్. ఏంటంటే మనం ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ పూజ చేస్తున్నాం కదా, అందుకే మన టీమేట్లు అయితే బతికించుకోవాలా. ఓకే, నెత్తి చేసుకున్నాం. బయట అయితే ఒకటి తిరుగుతున్నాడు కుక్కలాగా, వాడిని వేసేద్దాం. టీం ఉంది. బతికిపోయావు, రాత్రి నుంచి చెక్కేశారు మామ. అదేం జరగదులే, మన గురించి తెలుసు కదా, మనం ఒక యూట్యూబర్మే. ఈ గేమ్ ప్లే వీడియోలు కూడా ఇంత ముందు వీడియోలో చూసుంటారు. మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే క్లాక్ టవర్ అయితే మనం తీసుకున్నాం. ఇది టీవీ టవర్ మనం తీసుకున్నాం. ఈ కొమ్ములు కాదు మామ, అది ఓల్డ్ బండ్లు, మీకు తెలిసే ఉండేది. బ్రో అయితే గేమ్ ప్లే కూడా బాగుండేది. బ్రో అయితే ఒక్కసారి కూడా పడ్డాడు. అదే బ్రో ఎనిమిది నువ్వు పడేసి పడిపోతాడు. ఇప్పుడైతే చూడండి, ఎనిమిది కొట్టినందుకు ఎనిమిది అట్ట చంపుతాడు. బ్రో అయితే ఆడాను ఇప్పుడు దాకా 2-3 మ్యాచెస్ కూడా ఆడాను. ఒక మూమెంట్ చూడండి, మూమెంట్ కూడా బాగుండిద్ది. ఓల్డ్ ప్లేయర్ కదా, ఏమైనా ఉండిద్ది మాత్రం. మనకైతే స్కిల్స్ అయితే కావాలి, ఎక్కువ స్కిల్స్ అయితే కావాలి మనకి. మన వాళ్ళు అయితే మనకి తెలియకుండా స్కిల్స్ అయితే కొట్టేసుకుంటున్నారు. మనం కూడా కొట్టేద్దాం ఆగంటే. మన గురించి అయితే తెలిసిందేగా, మనం కొట్టించుకున్నది కొడతామే. ఇక్కడైతే ఎవడో వెళ్ళాడు, వీడి గురించి అయితే మొత్తం తిరుగుతున్నాను ఇది, కానీ ఎక్కడ చిక్కడం లేదు. ఇటు ఎవడో వెళ్ళినట్టున్నాడు, నాకు తెలిసి అమ్మాయి అని అనుకుంటా. అమ్మాయి దిగ్గు, నాకు తెలుసు అమ్మాయి తప్ప ఎవరు వెళ్దాట్రా. మీకు ఏది అర్థం కాదు, అది అమ్మాయిల వరకే తెలుసు. అమ్మాయిల వాళ్ళని చూస్తానంటే ఒక కామెంట్ చేయండి. ఇక్కడైతే ఆడసం లేదు, మన ప్లేయర్ని ఎవడో చంపేశాడు, మన ఓల్డ్ ప్లేయర్ని. మన వాళ్ళు అయితే మన దగ్గర తెలిసి కొట్టేసుకుంటున్నారు. పక్కన ఆడసింపులో రివైవ్ ఇచ్చారు వాళ్ళు. ఎక్కడ దిగుతాయి చూడండి, ఇన్ని ఫుల్ డ్యామేజ్ డౌన్ అయిపోయాడు. మనమైతే మన టీమేట్స్ సపోర్ట్ ఇస్తాం. మన బ్రో అయితే మళ్ళీ కొనుగొట్టాడు. మీరైతే చూసుకోండి, మన బ్రోకి అయితే రివైవ్ ఇద్దాం. ఎందుకంటే ఫస్ట్ లో అని చెప్పాము, మనమైతే రివైవ్ ఇస్తాం, నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడున్న న్యూ ప్లేయర్స్ ఎలా ఉన్నారంటే కనపడతలేదు. మనం ఇప్పుడైతే ఓల్డ్ ప్లేయర్ని పెట్టుకుని ఆడుతున్నాం కదా, నిదానం కనపడి నిదానం కొట్టాలా, కానీ ఇది కనపడకుండా కొడుతున్నాయి మనల్ని. చూడు మనల్ని చూసి దిగుతున్నాడు, వీడికి గాల్లోనే తలగ పాలు కొట్టేసాం.
అయినా కానీ టీవీ టవర్లో అయితే చాలా మందిని కొట్టాము. ఫస్ట్ టీవీ టవర్లో ఉన్నాం, జోన్ కూడా వచ్చేసింది. టీవీ టవర్ మొత్తం తిరుగుతాం, ఆగండి మొత్తం ఎదుగుతాం. అసలు ఎనిమిది కనపడితే వదలం మనం టీవీ టవర్లో. తల ఒక నేనైతే ఇప్పటికే 5 కిలోలు కొట్టాను. టీమేట్స్ కూడా తల ఒక 6 కిలోలు కొట్టారు. ఇక నీ టీమేట్స్ ఎక్కువ కిలోలు కొట్టారు కదా ఈ లెక్కలో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన కిల్స్ మొత్తం నొక్కేస్తున్నారు. ఓకేనే, మనం అయితే వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. టీవీ టవర్లోనే మనం పెట్టాం కాబట్టి ఇక్కడే ఉండి మనం కొట్టాలా. ఎడైతే ఏ ఎనిమిని కూడా రాజ్యం చెల్లకూడదు. ఇదైతే మన దగ్గర తీసుకున్నాం. టీమేట్స్ మీద ఏక వాళ్ళినా కానీ టీవీ దగ్గర పెట్టేద్దాం. కానీ మీ టీమేట్స్ అన్న చచ్చిపోయి నొక్కడు అంటే మనం ఏం చేస్తాము? టీం మీద అసలు ఎనిమిది బుల్లెట్ పడినాయి మామ నేను. लेकिन ये साला ఈ ఓల్డ్ ప్లేయర్ ని చంపేశాడు మామ ఎనిమి. నేను ఎంతో కష్టపడి నా టీమ్మేట్ని తీసుకొస్తే మన ఓల్డ్ ప్లేయర్ని చంపేశాడు. ఇప్పుడైతే ఈయన వదిలిపెట్టను, ఎలా అయినా కొట్టేస్తాను. ఆగండి చూద్దాం, కొడతాను, కొట్టించుకుంటాను, కొట్టేస్తాను. మనకు తెలుసు కదా, మనకి ఇదే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడు మన దగ్గర క్యారెక్టర్ వాడుతున్నాడు. ఇంకైతే కొట్టేసాం. టీమ్మేట్లు ఉంటారు, అందుకని ఎక్కువసేపు ఉండకూడదు. మళ్ళీ మన బ్రోని కొట్టాడు ఎవడు వేరే వాడు. ఫస్ట్ మన బ్రోకి రివైవ్ ఇవ్వాలా. ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ రివైవ్ తో నేర్చుకోండి ఫస్ట్. సరే కానీ ఇలా కూడా ఇంకీ అప్డేట్ ఎప్పుడు దాకా ఉంటుంది మామ నీకు తెలుసా? తెలుసా అయింది మా మన దగ్గర ఫీఫర్ బాబాయ్ కొలాబరేట్ కూడా అయినా. మనకైతే డైమండ్స్ కూడా పంపిస్తాడు ఫీఫర్ బాబాయ్. చూసారు కదా, మనం న్యూ బండిల్తో కూడా వీడియో పెట్టాం. మీరు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే కొట్టేద్దాం. ఫాస్ట్ వేరే కూడా ఉంటాడు. ఇక్కడైతే మనం తలా ఒక చూసుకోవచ్చు. మనమైతే ఇదే మన రాజ్యం టీవీ టవర్లో ఎవరు రానియలేదు. మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. కింద కూడా ఉన్నాడు, ఇంకొట్టేద్దాం.